డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివస్తుతుల పూనకాలతో భాగ్యనగరం మారుమురగిపోతోంది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో వచ్చే బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ షురూ అయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. భక్తితో మట్టి కుండలో పరమాన్నం వండి బోనాలు సిద్ధం చేసి ఆలయానికి తరలివస్తున్నారు. గోల్కొండ బోనాల జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. గోల్కొండ బోనాలు ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను కోట దగ్గర ఉన్నాను. ఒక్కసారి మనం విజువల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎంత ఫ్లోటింగ్ ఉందో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఉదయం నుంచి కూడా మనకు ఇదే ఫ్లోటింగ్ అనేది కనపడుతూ ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారో అప్పుడే బోనాల జాతర షురు అయినట్లు లెక్క. అయితే ఈ రోజు మనం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇటు లంగర్ హౌస్ నుంచి కూడా ఇప్పటికే పట్టు వస్త్రాలు మినిస్టర్స్ కూడా సమర్పించడం జరిగింది. ఆ పట్టు వస్త్రాలు దాంతోపాటు తొట్టెల ఊరేగింపు అనేది కూడా అక్కడి నుంచి బయలుదేరి చోటా బజార్కి చేరుకోవడం జరిగింది. చోటా బజార్ నుంచి కూడా మనకు అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో జగదాంబిక అమ్మవారి విగ్రహాలు అనేవి చోటా బజార్ దగ్గర కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సో అమ్మవారి విగ్రహాలు, దాంతోపాటు తొట్టెల ఊరేగింపు, దాంతోపాటు అమ్మవారికి చేసే తొలి బోనాలు. ఎప్పుడు కూడా ఈ తొలి బోనం అనేది మనకు బంజారా దర్వాజ్ నుంచి కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. సో ఆ బంజారా దర్వాజ్ నుంచి కూడా ఇప్పటికీ ఆ తొలి బోనం కూడా ప్రారంభం అవ్వడం కూడా జరిగిపోయింది. సో ఇవన్నీ కలిసి కూడా ఈ కోట దగ్గరికి రావడానికి మినిమం కూడా మనకు సాయంత్రం అనేది సమయం పడుతూ ఉంటుంది ప్రతిసారి. సో ఇప్పటికైతే మనకు ఆ ప్రొసీజన్ అంతా కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇక మనం ఒక్కసారి కనుక ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపు అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. దాంతోపాటు బోనాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బోనాలు అనగానే మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది శివశక్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలు కావచ్చు, దాంతోపాటు బోనాలు. సో పెద్ద ఎత్తున కూడా బోనాలు తీసుకొస్తా ఉన్నారు. శివశక్తుల సిగాలు కూడా వాళ్ళు కూడా సపరేట్గా బోనాలు తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు పోతురాజుల విన్యాసాలు అయితే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో పోతురాజు విన్యాసాలతో కూడా మనకు బోనాలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇదే ప్రాసెస్ అయితే మనకు ఈవినింగ్ వరకు అయితే జరిగే అవకాశం ఉంది. సో ఈవినింగ్ సమయంలో అయితే మనకు బోనం అనేది, దాంతోపాటు తొట్టెలు కావచ్చు, దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన మన ఈ అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు, దాంతోపాటు కోట మీద మనకు జగదాంబిక అమ్మవారే కాదు, దాంతోపాటు మనకు మహంకాళి అమ్మవారు కూడా ఉంటారు. సో మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, దాంతోపాటు జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, తొట్టెల ఊరేగింపు, దాంతోపాటు తొలి బోనం ఏదైతే ఉందో బంజారా దర్వాజా. సో అక్కడి నుంచి ఇవన్నీ కూడా వచ్చి దాని తర్వాత కోట మీద మనకు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇది మనకు రాత్రి 6 వరకు కూడా జరిగే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఒక్కసారి పోలీస్ బందోబస్తు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున అయితే మనకు పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున దాదాపు 2-3 లక్షల కంటే కూడా ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 మంది పోలీస్ బందోబస్తు నడమ కూడా మనకు ఈ బోనాల సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాస్ కావచ్చు, దాంతోపాటు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ బోనాల జాతర అనేది అయితే మనకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 150 సీసీ కెమెరాల మధ్య కూడా ఈ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ నడమ ఈ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో ఈ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు అయితే అమ్మవారికి బోనము, దాంతోపాటు తొట్టెల ఊరేగింపు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అయితే సాయంత్రము కోట మీదకి చేరే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్. డిల్లెం బల్లెం మోతలతో శివస్తుతుల పూనకాలు, పోతురాజు ఆటల మధ్య బోనాలు ఆలయానికి తరలివస్తుంటే గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
దశాబ్ది బోనాల పేరుతో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 20 కోట్ల నిధులతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసింది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి తొలి పూజకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఘటాల ఊరేగింపులో ఒగ్గుడోలు కొట్టి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు మంత్రి పొన్నాం ప్రభాకర్.